అమృత స్వరము నీ దివ్య వాక్యం అవనికి వరము నీ ప్రేమ కావ్యం అమృత స్వరము నీ దివ్య వాక్యం అవనికి వరము నీ ప్రేమ కావ్యం అజరం అమరం నీ వాక్యం మననం మధురం నీ కావ్యం అజరం అమరం నీ వాక్యం మననం మధురం నీ కావ్యం అజరం అమరం నీ వాక్యం మననం మధురం నీ కావ్యం. దేవుని యందు ప్రియమైన వారలారా, ఈ రోజున మనం మరొక అంశాన్ని ధ్యానం చేసుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ రోజున మనము అధికారి, ఉద్యోగి, పనివాడు అనే అంశాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. మన కీర్తన టీవీని చూస్తున్న వాళ్ళల్లో అధికారులు ఉన్నారు, అలాగే ఉద్యోగస్తులు, పనివారు ఉన్నారు. కాబట్టి ఈ రోజున వారి కోసం ప్రత్యేకంగా నేను ఈ యొక్క అంశం తీసుకున్నాను. వాళ్ళ గురించి మనకి బైబిల్లో ఏమైనా చెప్పడం జరిగిందా? అధికారిగా ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఉద్యోగిగా ఉంటే ఎలా ఉండాలి, పనివాడిగా ఉన్నప్పుడు ఎలా ఉండాలి అనేటువంటి దాని మీద బైబిల్ రిఫరెన్సులు మనము ఏది మాట్లాడుకోవాలన్నా బైబిల్లో, మన పవిత్ర గ్రంథం అయినటువంటి బైబిల్లో ఏం చెప్పబడింది అనేటువంటి దాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. ముందుగా మనం గనక గమనించినట్లయితే ఉద్యోగస్తుల గురించి మాట్లాడుకుందాం. ఉద్యోగస్తుల గురించి బైబిల్లో ఏమని చెప్పిందయ్యా అంటే, అసలు ముందుగా ఉద్యోగి ఒక మనిషి కాబట్టి ఈయన వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారి లేకపోతే అక్కడ ఈయన కోరుకున్న పని చేయదగే వ్యక్తి ఈయనకి ఎలా అయితే చేయాలని కోరుకుంటాడో అది ఈయన దగ్గరకు వచ్చినప్పుడు ఈయన చేయాలి. లూకాసు వార్త 6వ అధ్యాయం 31వ వచనం కనుక చూసినట్లయితే, మనుషులు మీకు ఎలాగున చేయవలనని మీరు కోరుదురో అలాగూ మీరును వారికి చేయుడి. అది అసలుకి ముందుగా తెలుసుకోవాల్సినటువంటి అంశం. మనమైతే అదే ప్లేస్లో ఉంటే ఏమైతే కోరుకుంటామో మన దగ్గరకు వచ్చిన వ్యక్తికి అది చేయాలి. ఆ ఉద్యోగస్తులకు సంబంధించి నేను చెప్తా ఉన్నాను, అది చేయాలి. చాలామంది ఉద్యోగస్తులు వాళ్ళ దగ్గరికి ఎవరన్నా వచ్చినప్పుడు వచ్చిన వ్యక్తిని కనీసం కూర్చోమని కానీ, ఎండనబడి వచ్చినటువంటి వ్యక్తికి ఒక గ్లాసు నీళ్ళు ఇవ్వడం కానీ ఇలాంటివి చెయ్యరు. ఇది కరెక్ట్గా. ముఖ్యంగా నేను క్రైస్తవులైనటువంటి ఉద్యోగస్తుల కోసమును, అలాగే క్రైస్తవులైన అధికారుల కోసమును, అలాగే క్రైస్తవుల పనివారి కోసమును నేను ఈ రోజున ఈ వాక్యాన్ని చెప్పదలుచుకున్నాను. ఈ అంశాన్ని తీసుకున్నది అందుకోసమే. చూడండి, అలాగే చాలామంది ఉద్యోగస్తులు వాళ్ళ అధికారుల్ని ద్వేషిస్తూ ఉంటారు, శపిస్తూ ఉంటారు. మనకి ప్రసంగిలో 10వ అధ్యాయము 20వ వచనం కనుక మనం చూసినట్లయితే, నీ మనస్సునందైనను, బయటకు కాదు, బయటకు అసలు మాట్లాడటానికి లేదు, బయటకు మాట్లాడటానికి లేదు, మనసులో కూడా నీ మనసునందైనను రాజుని శపింపవద్దు, నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులని శపింపవద్దు. ఎలా అనగా, ఆకాశ పక్షులు సమాచారము కొనిపోవును, రెక్కలు గలది సంగతి తెలుపును. నీవు ఈ విధంగా నీ పై అధికారిని శపిస్తున్నావు అనే విషయాన్ని గనక ఆకాశ పక్షులు కొనిపోతే నీ భవిష్యత్తు ఏంటి, నీ జీవితం ఏంటి ఆలోచన చేసుకోవాలి. ఎందుకు? నీ పై అధికారికి ఆయనకే ఒత్తిడి ఉంటుందో అనే భావించాలి. ఒకవేళ చూడండి, ఇంకొక చక్కని వాక్యం ఉన్నది ప్రసంగి 10:4లో, ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము. కోపపడతారు. ఉద్యోగంలో అనేక టెన్షన్స్ ఉంటాయి. ఒకవేళ నిన్ను ఏలువాడు నీ మీద కోపపడితే, నువ్వు ఉద్యోగం నుంచి నన్ను తిట్టాడు కాబట్టి నేను వెళ్ళిపోతాను అని మనసు కష్టాలు పెట్టుకోవటాలు, బాధపడటాలు ఇవేమీ చేయకూడదు. నీకు అవసరం లేదు. నేను అందుకే ముందుగానే చెప్తున్నాను, ఒక క్రిస్టియన్ ఉద్యోగి అయినటువంటి వాడివి, ఉద్యోగిగా
నువ్వేమి నేర్చుకోవాలి? బైబిల్లో నీ కోసం ఏమి చెప్పబడి ఉందో దాన్ని అనుసరించాలి. ఏమని చెప్పబడి ఉంది? ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయను. ఉద్యోగం నుంచి తొలగిపోతావు, ఎంత కష్టాలు పడతావు, తర్వాత ఆ అధికారం మీద ఏదో కక్షలు పెంచుకుంటావు, ఏదో ద్రోహం జరుగుతుంది. ఇవంతా అవసరం లేదు. ఓర్పు పట్టుండు. దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చునని ఉంటుంది. ఉద్యోగి చాలా నమ్మకంగా ఉండాలి తన పై అధికారికి. అంత మాత్రమే కాదు, ఎంత చక్కగా ఉంటుందంటే, నా పై అధికారి చాలా కఠినాత్ముడు, చాలా క్రూరుడు, చాలా దుర్మార్గుడు, ఇలాంటివన్నీ నువ్వు మాట్లాడకూడదు. రెండోది అంత మాత్రమే కాదు, నీవు అలా ఒకవేళ నీ పై అధికారులు ఆ విధంగా ఉన్నా కూడాను నీవైతే వాళ్ళకి పూర్ణ భయంతో లోబడి ఉండాలంట. ఒక్కసారి చూడండి, 1 పేతురు 2వ అధ్యాయము 18వ వచనం. పనివార్లారా అంటే ఇక్కడ ఉద్యోగస్తులు కూడా మనం పెట్టుకోవాలి. పనివార్లారా, మంచివారును సాత్వికులునైన వారికి మాత్రమే కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడి ఉండుడి. ఎంత చక్కగా ఉందో చూడండి. లోబడి ఉండాలి. నీ పై అధికారికి నువ్వు లోబడి ఉండాల్సిందే ఉద్యోగస్తుడివి. కనీసం మనసులో కూడా వాళ్ళని శపించడానికి వీలు లేదు. దీర్ఘశాంతంతో ఉద్యోగం చేయాలి. వింటారు, అధికారులు వింటారు. ఎప్పుడొకప్పుడు నీ యొక్క ఓపికను చూసిన తర్వాత ఎప్పుడో దేవుడు మనసు మారుస్తాడు. మార్చాడు కదా. జైల్లో ఇచ్చినటువంటి వాళ్ళను కూడా బయటికి తెప్పించి తనకి యోసేపు ఉన్నాడు. యోసేపు ఒక దశలో ఫరో కూడా ఇంటి వరకు మాత్రమే, మిగతా రాజ్యం మొత్తం కూడాను యోసేపే పరిపాలన చేశాడు. ఆ స్థాయికి ఎదగబడ్డాడు. ఆ స్థాయికి దీర్ఘశాంతం కలిగి ఉండాలి. ఉద్యోగస్తులు కొంతమంది తెలుసో తెలియకో అంత నాదే అని ఆ ముందు ప్లేస్లో ఆక్రమించటాలు, డయాస్ ఆక్రమించటాలు, ఏదన్నా తన పై అధికారులు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అలాంటి పనులు చేయకూడదు. ఇవన్నీ తెలుసుకోవాలి. బైబిల్లో ఉన్నాయి. ఏమనుంది? సామెతల గ్రంథం 25వ అధ్యాయం 7వ వచనం. నీ కన్నులు చూచిన ప్రధాన ఎదుట ఒకడు నిన్ను తగ్గించుట కంటే ఇక్కడికి ఎక్కి రమ్మని అతడు నీతో చెప్పుట మేలు కదా. దా పలానా ఆయన్ని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. అది గొప్ప కదా, అది మేలు కదా, అది అన్నమాట. ఇవంతా నీ ప్రవర్తన ఆ విధంగా ఉండాలి. ఒకడు నిన్ను తగ్గించేటట్టుగా పెట్టుకోవద్దు. అలా ఉండకూడదు. ఉద్యోగస్తులు పై అధికారుల దృష్టిలో చాలా వినయంగా ఉంటే, అతను సబ్జెక్ట్ ఉన్నవాడండి, మంచివాడండి, వినయంగా ఉంటాడండి అంటే, బాబురా నువ్వు రామా, సబ్జెక్టు చెప్పు, నువ్వు చెప్పు, లేదా అట్లా ఉండాలి. ఎవరితను, ఎందుకు ఇతను డయాస్ మీదకి వచ్చాడు అన్నట్టు ఉండకూడదు. బైబిల్ చూడండి ఎంత లోతైన నిగూఢమైనటువంటి ఇది కూడా తెలియజేయటం జరిగిందో. తరువాత లంచాలు తీసుకోకూడదు. లంచాలు తీసుకుంటే ఆ సొమ్ము నిలబడదు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం. అన్యాయము చేత కలిగిన గొప్ప ఒచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. కాబట్టి అన్యాయంగా సంపాదించుకోవద్దు. నీతితో కొంచెం సరిపోతుంది. నిజం, దేవుడు ఆశీర్వదిస్తాడు. అలాగే సామెతల గ్రంథము 29వ అధ్యాయము 4వ వచనం గనక మనం చూసినట్లయితే, న్యాయము జరిగించుట వలన రాజు దేశమునకు క్షేమము కలుగజేయును, లంచములు పుచ్చుకునివాడు దేశమును పాడు చేయును. లంచాలు తీసుకోకూడదు. కొంతమంది ఉద్యోగస్తులు వాళ్ళ పై అధికారి తీసుకోకపోయినా వీళ్ళు తీసుకుంటారు. లంచాలు తీసుకోకూడదు. తీసుకుంటే ఏమైంది అంటే, ఎలీషా తీసుకోకుండా గేహజీ తీసుకున్నాడు కదా. ఎలీషా తీసుకోకుండా గేహజీ, ఆయన దగ్గర పనిచేసే గేహజీ తీసుకొని తనకు మాత్రమే కాకుండా తన తరతరములకు ఆ యొక్క కుష్టి వ్యాధిని వచ్చేటట్లుగా చేశాడు గేహజీ, లంచాలు తీసుకోవటం వల్ల. చూడండి ఎంత దరిద్రమైన పరిస్థితి, ఎంత దారుణమైన పరిస్థితి. నీవు లంచాలు తీసుకోవటం వలన
నీకు మాత్రమే కాకుండా నీ తరతరాలకి కూడాను. ఎందుకు ఎందుకు ఇంకొకళ్ళ పేరు చెప్పి నువ్వు మోసకరంగా డబ్బు సంపాదించుకోవటం అదెంత తప్పు కదా. అది తప్పు, అది తప్పు. ఇక్కడ చూడండి, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 17వ వచనంలో, మోసము చేసి తెచ్చుకున్న ఆహారము మనుషులకు బహు ఇంపుగా ఉండును, పిమ్మట వాని నోరు మట్టితో నింపబడును. చాలా దారుణం. మోసం తెచ్చుకుంటే బాగానే ఉంటుంది, వద్దు. దయచేసి క్రైస్తవులైన ఉద్యోగులు మాత్రము, వారి కోసం నేను ప్రత్యేకంగా చెప్తా ఉన్నాను. అది బాగానే ఉంటుంది, కానీ తర్వాత అది నోరు మట్టితో నింపబడుతుందట. కనుక చాలా జాగ్రత్తగా ఉద్యోగస్తులు ఉద్యోగాలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అంత మాత్రమే కాదు, దయచేసి చూడండి, సామెతల గ్రంథం 25వ అధ్యాయం 6వ వచనంలో, రాజు ఎదుట డంబము చూపకుము, గొప్పవారు ఉన్న చోట నిలువకుము. వద్దు, నువ్వు డంబం చూపొద్దు. నీ పై అధికారి ఎదుట నీవు డంబమే చూపవద్దు. గొప్పవారు ఉన్న చోట నిలబడద్దు. అక్కడక్కడే ఎవరు ఇతను ఏంటి ఇక్కడ ఏం పని నీకు అనిపించుకోవడం ఎందుకు? గొప్పలకు పోవడం ఎందుకు? వేస్ట్ ఫెలోలాగా ఉన్నాడు, సబ్జెక్ట్ లేదు, పాడలేదు, ఊరక పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటాడు అనిపించుకోవడం ఎందుకు? అది వద్దు అని బైబిల్ చాలా కొన్ని వందల సంవత్సరాల కిందటే తెలియజేయడం జరిగింది. అలాగే చూడండి, తన పనిలో నిపుణత గల వారిని చూచితివా. నీ పనిలో నిపుణత ఉండాలి. ఇందాక నేను చెప్పినట్టు సబ్జెక్ట్ ఉండాలి, నీకు నీ సబ్జెక్ట్లో గ్రిప్ ఉండాలి, నిపుణత ఉండాలి. తన పనిలో నిపుణత గల వారిని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనం. నిపుణత ఉండాలి, పనిలో నిపుణత. నీకు ఏ పని అయితే వచ్చో ఆ పనిలో నీవు నిపుణత కలిగి ఉండాలి. దావీదుకి ఈ యొక్క ఒడిశాల రాయికి తిప్పటం మీద నిపుణత ఉంది కాబట్టి అంత పెద్ద గొలియాతును కూడా చంపగలిగాడు. నిపుణత. నీవు పాటలు పాడితే నిపుణత లేదు, ప్రార్థన చేస్తే నిపుణత. ఆయన ప్రార్థన చేస్తే చాలా బాగుంటుంది, ఆయన వాక్యం చెప్తే చాలా బాగుంటుంది, దేవుడి పాటలు పాడితే బాగుంటుంది, కీర్తిస్తే. నీవు ఏది చేసినా నీ ఉద్యోగంలో ఈ పలాని ఉద్యోగి డ్రాఫ్టింగ్ చాలా బాగుంటుంది, లేకపోతే పలాంది అంత నిపుణుడు అనిపించుకోవాలి. తన పనిలో నిపుణత గలవాని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు, రాజుల ఎదుటనే వాడు నిలుచును. అది నిన్ను అక్కడ తీసుకెళ్తుంది. రా, అతను పిలవండి, అతని సబ్జెక్ట్ ఉంది, అది ఉండాల. క్రైస్తవ ఉద్యోగులు అది నేర్చుకోవాలి. నేను క్రైస్తవ ఉద్యోగులని ఎందుకు చెప్తున్నానంటే, బైబిల్ రెఫరెన్సెస్ నేను కోట్ చేసి చెప్తా ఉన్నాను కాబట్టి, ఇది మిగతా వాళ్ళకైనా ఈ మాటలు అమలు చేయదగ్గటువంటివే. అయితే మిగతా వాళ్ళకన్నా కూడాను అసలు క్రైస్తవులే అమలు చేయకపోతే కరెక్ట్ కాదు కదా. బైబిల్ చెప్తున్న వాక్యాలను క్రైస్తవులు చేయకపోతే కరెక్ట్ కాదు కాబట్టి నేను ముందు క్రైస్తవ ఉద్యోగుల గురించి మాట్లాడుతూ ఉన్నాను. అందుకు చెప్తా ఉన్నాను, తన పనిలో నిపుణత గలవాని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. అంత ఉండాల సబ్జెక్టు. దావీదులాగా, దావీదు కొట్టే దెబ్బకు గొలియాతు చచ్చిపోయాడు, అలా ఉండాల. అలాగే నీవు నీ ఉద్యోగంలో నీతిమంతంగా జీవించాలి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. ఇలా ఉంటుంది, ధైర్యంగా ఉంటుంది నీతిమంతంగా ఉంటే. అదే తప్పు చేస్తే ఎప్పుడు భయపడుతూనే ఉండాలా. దేనికి కొరగాని వారి ఎదుట కూడా భయపడుతూ ఉండాలా. ఎందుకు? మనం ఎవరి ఎదుట భయపడాలా? దేవుని ఎదుట మాత్రమే భయపడాలా. పనికి మాలిన వారి ఎదుట కాదు. నీవు పనికి మాలిన వారి ఎదుట కూడాను భయపడే పరిస్థితి వస్తుంది. ఎప్పుడు? నువ్వు తప్పు చేసినప్పుడు, నువ్వు అన్యాయం చేసినప్పుడు, నువ్వు నీతిగా లేనప్పుడు. అందుకని నీతిమంతంగా జీవించాలి. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. నీకు ఆ ధైర్యం రావాలి అంటే ఖచ్చితంగా నీవు నీతిమంతంగా జీవించాలి. చూడండి,
మనకి సామెతల గ్రంథం 1వ అధ్యాయము 10 నుంచి చూద్దాం. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము, మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకై పొంచి ఉందము, నిర్దోషి అయిన ఒకని పట్టుకున్నటకు దాగి ఉందము, పాతాళము మనుషులను మృంగివేయనట్లు వారిని జీవంతోనే మృంగివేయదము, సమాధిలోకి దిగువారు మృంగబడినట్లు వారు పూర్ణ బలముతో నుండగా మనము వారిని మృంగివేయదము రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పకుము. పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. లంచాలు తీసుకోవడానికి బ్రహ్మాండంగా ప్రేరేపిస్తారట. చూడండి, పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును, మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకొందము, నీవు మాతో పాలివాడై ఉండుము, మనకందరికీ సంచి ఒక్కటే ఉండును అని వారు నీతో చెప్పుదురు. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము, వారి త్రోవల యందు నడవకుండా నీ పాదమును వెనుకకు తీసుకునుము. పోవద్దు. లంచాలు తీసుకుందా, పంచుకుందాం అంటారు. వద్దు వద్దు. దేవుడే కాపాడతాడండి. పేదవాళ్ళని దేవుడే కాపాడతాడు. వాళ్ళ తరపున దేవుడు ఉంటాడట. ఏమి పనికి మాలిన ఐశ్వర్యంలో గడపాల్సినంత అవసరమే లేదు. అంత అవసరం లేదు. ఎవరి జీవితాలు శాశ్వతం ఇక్కడ అసలుకి. ఇంకా మనం తెలుసుకోవాల్సిన అంశం ఏమైతే ఉందో, ఇందాక మనం చెప్పుకున్నాం యోసేపు గురించి. యోసేపు ఈజిప్టు దేశానికి రాజులాగా పరిపాలన చేసినప్పటికీ కొంతకాలం గడిచిన తర్వాత అసలు ఆయన ఎవరో, యోసేపు ఎవరో కూడా తెలియని వ్యక్తి రాజుగా వచ్చాడంట. చూడండి, ఏది శాశ్వతం? అప్పటిదాకా ఎంతో మంచి సంస్కరణలు, ఎంతో గొప్ప పరిపాలన, అంత భయంకరమైన కరువు ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. చుట్టుపక్కల దేశాలంతా వచ్చి ఈయన చేసినటువంటి పనుల వల్ల, గొప్ప పనుల వల్ల ఈ దేశం సుభిక్షంగా ఉంటే ఇక్కడి నుంచి ధాన్యం కొనుక్కునే పరిస్థితి, అంత గొప్ప పరిపాలన అందించినటువంటి యోసేపు తెలియనటువంటి వాళ్ళు కూడా తర్వాత ఆయన రాజుగా వచ్చే ఒక వ్యక్తి రాజుగా రావడం జరిగిందని ఉంటుంది. ఆ రాజు హింసలు పెట్టడం జరిగింది. ఇదే ఇశ్రాయేలీలు. అంటే ఏది శాశ్వతం కాదు. ఉన్న కొద్ది కాలమే మనం అంటూ మంచి ముద్ర వేయాలి, మంచి జీవితం గడపాలి. ఉద్యోగస్తులు పొరపాటును కూడా గతంలో పొరపాటును చేసి ఉంటే ఇక వాటిని అందరితో మానివేయాలి. మనకు బైబిల్ చెప్తుంది ఇది. ఎక్కడ ఏ వాక్యం ఉందో చెప్పేవాళ్ళు లేక చాలామందికి తెలియకుండా పోతా ఉన్నది. అందుకే నేను ఈసారి ఉద్యోగస్తుల మీద, అధికారుల మీద వాళ్ళ గురించి చెప్దామని నేను నిర్ణయించుకోవడం జరిగింది. అలాగే సోమరిగా పని చేయకూడదు. నువ్వు ఉద్యోగస్తుడు అయినావుడై సోమరిగా పని చేయకూడదు. చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనంలో, బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవారు ఐశ్వర్యంతులగును. తర్వాత సామెతల గ్రంథం 10వ అధ్యాయం 26వ వచనం, సోమరి తనను పనికి పెట్టువారికి పండ్లకు పులుసు వంటివాడు, కండ్లకు పొగ వంటివాడు. అబ్బా, కళ్ళకు పొగ వంటివాడు, పళ్ళకు పులుసు వంటివాడు అంట. తర్వాత సామెతల గ్రంథం 18వ అధ్యాయము 9వ వచనంలో, పనిలో జాగు చేయువాడు నష్టము చేయువానికి సోదరుడు. నువ్వు ఎప్పుడైనా సరే ఫైల్స్ టక్క పెట్టేయాలి. అలా కాకుండా నువ్వు ఫైల్స్ పెట్టకుండా నెమ్మదిగా చూద్దాంలే. చాలామంది, ఎంతోమంది ఉద్యోగస్తులు నేను చూస్తూ ఉన్నాను, సఫర్ అయిపోతూ ఉంటారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఏవి డిస్పోజ్ కావు. నువ్వు శిక్షిస్తావా, తప్పును బట్టి శిక్షించు, లేకపోతే ఒకవేళ అతని క్షమించే పరిస్థితి ఉంటే క్షమించు. అంతేగాని ఫైల్ని నీ కాడే పెండింగ్ పెట్టుకుని అంతే కూర్చుంటే లైఫ్, వాడి అవతల వ్యక్తుల లైఫ్ పోతూ ఉంటుంది. వాళ్ళు ఆ తర్వాత రిటైర్డ్ అయిపోతుంటారు, ప్రమోషన్లు తీసుకునే పరిస్థితి ఉండదు. ఆ శాపం నీకు, నీ కుటుంబానికి తగలదా? నీ వల్ల నీ కుటుంబం శాపగ్రస్తం అయిందా? శాపగ్రస్తం కాదా? అందరూ తిట్టుకుంటారు, నిన్ను తిట్టుకుంటే నీ కుటుంబాన్ని తిట్టుకుంటారు. ఎందుకు? ఉద్యోగస్తులు అనేటువంటి వాళ్ళు ఫైల్స్ వెంటనే డిస్పోజ్ చేయాలి. సోమరివాని చేతులు పని చేయనల్లవంట. సోమరివాళ్ళు పని చేయనల్లన్నటువంటి వాళ్ళ సోమరివాని చేతులు పని చేయనల్లవు. చూడండి, సామెతల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనంలో ఉంటుంది. అలాగే ప్రసంగిలో ఏమి చెబుతాడంటే 9వ అధ్యాయము 10వ వచనంలో, చేయుటకు నీ చేతికి వచ్చిన పని ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయుము. నీవు పోవు పాతాళమునందు పని అయినను, ఉపాయమైనను, తెలివి అయినను, జ్ఞానమైనను లేదు. నీవు ఏం చేయాలనుకుంటావో అది చెయ్యి, ఇక్కడే చెయ్యి. అంతేగాని తర్వాత చేద్దాం అనుకుంటే ఇక నువ్వు చేయడానికి ఏమి లేదు. అలాగే చూడండి, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనంలో, శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు,
సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును, శ్రద్ధగా పని చేయవారు ఏలుబడి చేయుదురు. శ్రద్ధగా పని చేయాలా. నిన్ను పనికి పెట్టుకున్నందుకు నీ యొక్క పై అధికారి ఆనందించే విధంగా ఉండాలి. బలా నమ్మకమైన దాసుడా, ఆ విధంగా అనుకోవాలా నీ పై అధికారి. చూడండి, శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం. శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు, తాళిమి లేక పనిచేయవానికి నష్టమే ప్రాప్తించును. తాళిమి, ఓర్పు ఉండాలా, తాళిమి ఉండాలా. తాళిమి లేక పనిచేయవానికి నష్టమే ప్రాప్తించును. ఓర్పుగా పనిచేయాలా, నమ్మకంగా పనిచేయాలా, శ్రద్ధగా పనిచేయాలా, సోమరితనం లేకుండా పనిచేయాలా. బలా నమ్మకమైన దాసుడాని నీ పై అధికారి నిన్ను ప్రశంసించే విధంగా నీ పని ఉండాలా. సోమరితనం పనికిరాదు. పనిచేసేవాళ్ళకి, పనిచేసేవాళ్ళు పనికిరాదు. ఉద్యోగస్తుడు అనేటువంటి వాడివి నువ్వు ఏ విధంగా ఉండాలి? ఈ విధంగా ఉండాలి. అధికారులు ఏ విధంగా ఉండాలి చెబుతా. అధికారులు లంచం పుచ్చుకోకూడదు. ఇందాక చూసాం మనం, న్యాయము జరిగించటం వలన రాజు దేశమునకు క్షేమము కలుగజేయును. న్యాయం జరిగించాలా, ఊరికట్లా వదిలేసేయకూడదు. నీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి నువ్వు న్యాయం చేయాలా. లంచములు పుచ్చుకునేవాడు దేశమును పాడు చేయను. లంచాలు తీసుకుంటే ఖచ్చితంగా నువ్వు దేశాన్ని పాడు చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. తర్వాత సామెతల గ్రంథం 31వ అధ్యాయము 4-5 వచనాలు. ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు. అంటే ఇక్కడ అధికారులు, అప్పుడు రాజులు, ఇప్పుడు అధికారులు. ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు, మద్యపానాసక్తి అధికారులకు తగదు. త్రాగిన ఎడల వారు కట్టడలను మరుతురు, దీనులకు అందరికీ అన్యాయం చేతురు. నువ్వు ఏమి తాగి మత్తుడైపోయి నువ్వు చేయాల్సిన పని చేయకపోతావు, దీనులకి నీ వల్ల ఏ ఉపయోగం ఉండదు. ఏ ఉపయోగం, అన్యాయం కూడా చేస్తారంట. ఇంకేముంది, లంచాలు తీసుకుంటూ ఉంటాడు, తాగుతాడు, లంచాలు తీసుకుంటూ ఉంటాడు. ఎవరికైతే న్యాయం చేయాలో వాళ్ళ తరపున చేయడు. లంచం తీసుకొని అన్యాయస్తులకే వాళ్ళ వైపునే తీర్పులు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది రాజులకు తగదు. అలాగే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 21వ వచనంలో పక్షపాతము చూపడం మంచిది కాదు. నువ్వు పక్షపాతం చూపకూడదు. నీ ఉద్యోగస్తుల మీద అధికారం అనేటువంటి వాడివి నువ్వు పక్షపాతము చూపకూడదు. అంత మాత్రమే కాదు, మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగిన వానికి చేయకుండా వెనుక తీయకము. నీ మేలు చేసే పరిస్థితుల్లో నువ్వు ఉంటే అవతల వ్యక్తి దానికి అర్హుడైతే దాన్ని చేయకుండా వెనక తీయొద్దు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనం. అలాగే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3-4 వచనాలు చూద్దాం. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకము. అబ్బా, అధికారి దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుందువు. ఇది దయ, సత్యము, నీవు వాటిని కంఠభూషణంగా ధరించుకోవాలంటే ఎప్పటికీ వాటిని విడిచిపోనీయకూడదంట. నిన్ను విడిచిపోనీయకూడదు, వాటిని ధరించుకొని ఉండు అంతే. కంఠభూషణంగా ధరించుకొని ఉండము. అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయనుంది మంచివాడవని మంచివాడు. నీ జీవిత లక్ష్యం అదే కావాలి. నీ జీవిత లక్ష్యం అదే కావాలి. మంచివాడు, ఆయన మంచివాడు, మంచి అధికారి అని అనిపించుకోవాలి. కనికరము చూపించాలి. కనికరము లేనివాడు కనికరము లేని తీర్పు పొందును. నీకు గనక కనికరం లేకపోయి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో ఉంటుంది. కనికరం లేకపోతే నీకు కూడా కనికరమైనటువంటి తీర్పు రాదు. చూడండి, ప్రసంగి 7వ అధ్యాయము 21వ వచనంలో నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినపడకుండునట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకము. చెప్పుడు మాటలు వినకూడదు. అధికారి అనేటువంటి వాడు చెప్పుడు మాటలు వినకూడదు. అంత మాత్రమే కాదు, అసలు మొదటగా ఒక అధికారి గుర్తించాల్సినటువంటి అంశము మొట్టమొదటిగా ఏంటంటే పనివాడు జీతమునకు పాత్రుడు. నీ పనివాడికి నువ్వు జీతం ఖచ్చితంగా ఇవ్వాలి. ఎక్కడున్నది? లూకా సువార్త 10వ అధ్యాయము 7వ వచనంలో ఉంది. అలాగే 1 తిమోతి 5వ అధ్యాయము 19వ వచనంలో ఉంది. పనివాడు జీతమునకు పాత్రుడు. నీవు అది గమనించుకోవాలి. అంత మాత్రమే కాదు, నీవు అధికారి అయినప్పుడు, నీవు న్యాయం చేసే పరిస్థితిలో ఉండి తీర్పు తీర్చే పరిస్థితిలో ఉన్నప్పుడు
ఏమని చెప్తా ఉంది? సామెతల గ్రంథం 24వ అధ్యాయం 25వ వచనంలో, న్యాయముగా తీర్పు తీర్చు వారికి మేలు కలుగును. నీవు న్యాయంగా గనక తీర్పు తీర్చినట్లయితే నీకు మేలు కలుగుతుంది. క్షేమకరమైన దీవెన అటు వారి మీదకి వచ్చును. క్షేమకరమైన దీవెన వస్తుంది నువ్వు గనక న్యాయంగా తీర్పు తీర్చినట్లయితే. అలాగే సామెతల గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనంలో, దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు, నీతిమంతులను దోషులని తీర్పు తీర్చువాడు, వీరిద్దరును యెహోవాకు హేయులు. దుష్టులనేమో నిర్దోషులని, నీతిమంతులనేమో దోషులని తీర్పు తీర్చేటువంటి వాళ్ళంట యెహోవాకి హేయులు అని చెప్పడం అయింది. కాబట్టి అధికారులారా, మీరు దోషులుగా, నిర్దోషులుగానే తీర్పు తీర్చాల్సినటువంటి అవసరం ఉన్నది. అంత మాత్రమే కాదు, చివరిగా దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండు అని చెప్పడం జరిగింది అధికారులకి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. కాబట్టి అధికారులు మద్యపానం చేయరాదు, అలాగే లంచాలు తీసుకోకూడదు, నీతిగా తీర్పు తీర్చాలి, నీతిమంతులకు నీతిమంతంగానే తీర్పు తీర్చాలి, దుష్టులు అని చెప్పాలి, మంచివాళ్ళనే చెప్పాలి. నీ తీర్పు న్యాయబద్ధంగా ఉండాలి, దయగలిగి ఉండాలి, కనికరంతో ఉండాలి. ఇవన్నీ అధికారులకి బైబిల్ చెప్తా ఉన్నది. అలాగే మీరు అధికారిగా ఉన్నప్పుడు, నీకు ఒక అవకాశం వచ్చినప్పుడు నువ్వు చాలా మంచి పనులు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అధికారులు, పరిపాలకులు చాలా మంచి పనులు చేయాలి. మనం గనక బైబిల్లో గమనించినట్లయితే హిజ్కియా చూడండి ఏ విధంగా చేశాడో చూడండి. ధాన్యమును, ద్రాక్షరసమును, తైలమును ఉంచుటకు కొట్లను, పలు విధముల పశువులకు శాలలను, మందలకు దొడ్లను కట్టించెను. 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయము 28వ వచనంలో ఉంటుంది. అలాగే గిహోను కాలువకు ఎగువను కట్టవేయించి దావీదు పట్టణపు పడమటి వైపుకు దాన్ని తెప్పించను. కట్టడాలు, ఆనకట్టలు కట్టించాడు, మంచి పనులు, గోడౌన్స్ కట్టించాడు, ఆనకట్టలు కట్టించాడు. నీకు ఒక అవకాశం వచ్చినప్పుడు నువ్వు మంచి చెయ్యి అధికారి, నువ్వు మంచి చెయ్యి అని బైబిల్ చెప్తా ఉంది. యెహోషాపాతు కూడా అంతే. 2వ దినవృత్తాంతము 17వ అధ్యాయము 9వ వచనంలో, యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేతపుచ్చుకొని యోధా వారి మధ్య ప్రకటన చేయొచ్చు, యోధా పట్టణములన్నిటిను సంచరించచ్చు, జనులకు బోధించని. ఈయన ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని బోధించడం కోసం గాను కొంతమంది పెద్దలను నియమించాడు. అంటే తన ప్రజలందరికీ ఆ ధర్మశాస్త్ర గ్రంథం తెలిసి ఉండాలా. నీవు ప్రజలను ఆ విధంగా చైతన్యవంతులను చేయాలా. నీ పరిపాలన బాగుండాలా. నీవు అధికారివైనోడివి కఠినంగా ఉండటానికి వీల్లేదు, పరిపాలకునోడి కఠినంగా ఉండటానికి వీల్లేదు. ఏ విధంగా ఉండాలి? నేను ఉన్నాను, నీకే భయం లేదు అని చెప్పగలిగేంతగానో అధికారులు ఉండాలని బైబిల్ చెప్తుంది. కాబట్టి క్రైస్తవ ఉద్యోగులు, పనివారు, అధికారులు బైబిల్ని ఫాలో కావాలని, బైబిల్లో చెప్పిన విధంగా తమ ప్రవర్తనను మార్చుకోవాలని, ఆ విధంగా గనక బైబిల్ చెప్పినట్టుగానే గనక ఫాలో అయ్యేవాళ్ళు ఉంటే చాలా గొప్ప విషయము. ఒకవేళ వేరే మార్గంలో గనక ఉంటే వాళ్ళు తిరిగి సరైన మార్గంలోకి రావాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాశయుడా, ఈ రోజున మేము నీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మాకు అవకాశం కలిగించినందుకు నీకు కోటి దండాలు తండ్రి. ఈ రోజున మేము ధ్యానించుకున్నటువంటి ఈ వాక్యాన్ని వినిన వారందరినీ మీరు ఆశీర్వదించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. అలాగే ఈ వాక్యాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నటువంటి కీర్తన ఛానల్ వారిని ఆశీర్వదించుమని మా ప్రభువును నీ ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.